అందరికీ నమస్కారం. 2 వేరు సంఘటనలండి. ఎలా మనం రాజకీయాలకు వాటిని వాడుకోవచ్చో ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఉండదండి. అంటే చిన్న విషయాన్ని ఏమీ జరగని దాన్ని పెద్దది చేసి రాజకీయంగా పబ్బం గడుపుకుందామని చూస్తారు కొందరు. అదే వ్యక్తులు నిజంగానే మనుషులు చనిపోతే నిమ్మకు నీరెత్తినట్టు మాకు సంబంధం లేనట్లు ఉంటారు. ఇక్కడ మనిషి ప్రాణాలకు విలువ లేదా? లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాలకు విలువ ఎక్కువ ఉందా? ఒకసారి రాష్ట్ర ప్రజలే ఆలోచన చేయాలి. న్యూస్ టుడే అంటే ఈనాడు వాళ్ళ పేపర్లో ఎక్కడో మారుమూల 18వ పేజీలో వచ్చిన మ్యాటర్ అండి. 18వ పేజీలో అది మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే బ్యానర్ హెడ్డింగ్ ఉండేది. ఒక నెల రోజులు సినిమా ఆడిచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ హయాం కదా, అంటే చంద్రబాబు నాయుడు హయాం అంటే ఈనాడు వాళ్ళ హయాం కింద లెక్కేసుకోవాలి. ఎక్కడో 18వ పేజీలో మారుమూల కల్తీ పాల ఘటనలో మరో 2 మృతి, 16కు చేరిన మృతుల సంఖ్య. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనకు సంబంధించి నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరో 2 మృతి చెందారు. లాలా చెరువుకు చెందిన రెడ్డి అనంతలక్ష్మి 55 సంవత్సరాలు, అదే ప్రాంతంలోని మణిహిల్స్ అపార్ట్మెంట్లో ఉంటున్న కడలి కృష్ణారావు 73 గత నెల 16న కల్తీపాలు తాగి అస్వస్థతకు గురయ్యారు. అనంతలక్ష్మిని గత నెల 17న రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. 24న మెరుగైన చికిత్సకు మరో ఆసుపత్రికి తరలించారు. కృష్ణారావు గత నెల 20వ తేదీ నుంచి ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్ చేస్తూ వైద్యులు చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో ఈ నెల 12 వరకు 14 మంది మృతి చెందగా ఇప్పుడు ఆ సంఖ్య 16కు చేరింది. ఈ ఘటనకు సంబంధించిన బాధితులు ఇంకా 5 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మనం నిమిత్త మాత్రమండి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వాళ్ళు చేసిన తప్పు ఏందండి? పాలు కొనడమే వాళ్ళు చేసిన తప్పు. ఎవరు ఆ కల్తీ పాలు తయారు చేసిన వ్యక్తి? ఎవరు? పేరు నాకు తెలిసి గణేషో ఏదో అండి, హిందువే. సో హిందువు తయారు చేశాడు, 16 మంది చనిపోయారు. కాబట్టి మనము దీన్ని పెద్దది చేయకూడదు. దీనివల్ల మనకు రాజకీయంగా మైలేజ్ రాదు, మతాల్ని మనం వాడుకోలేము. అందులోనూ ఇప్పుడు మన పరిపాలన ఉంది కాబట్టి మనం నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. చనిపోతే చనిపోయారు 16 మంది, నాదేం తప్పు, అధికారులది తప్పు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి. రాజకీయాల కంటే లేకపోతే స్వలాభాల కంటే మనుషుల ప్రాణాలన్నవి చాలా చాలా ముఖ్యం. ఒక ప్రజాప్రతినిధిగా మనం చేయాల్సింది ఏంటంటే బురద చల్లుకోవడమో నీది తప్పు అనేదానికంటే కూడా వ్యవస్థల్ని కఠినతరం చేస్తే ఇంకా వాళ్ళు మరొకసారి అలా చేయకోకుండా ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న, రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్న, ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. నేను ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిదే పూర్తిగా తప్పు, ఆయన చేశాడు, ఆయన హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద మేము బురద చల్లుతాం అనే నైజం మాది కాదు. కానీ వ్యవస్థలు కఠినంగా ఉండాలి. ఇట్లా నేను పాలు అమ్ముకుంటాను అంటే అమ్ముకునే వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ పెట్టి టెస్టింగ్ జరిపి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ ప్లాంట్ని వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు కూడా డబ్బులకు లొంగకుండా చేస్తే ఈరోజు 16 ప్రాణాలు మిగిలేటువంటి. దట్స్ హౌ ద సిస్టమ్ షుడ్ వర్క్. అభివృద్ధి చెందిన దేశాలు అంటారు కదండి, మళ్ళీ నేను ఒకటే చెప్తాను. ఆకాశ హర్మ్యాలు, స్కై స్క్రేపర్స్ ఉంటే అభివృద్ధి చెందిన దేశం కాదు. ఒక గూగులో లేకపోతే కియానో లేకపోతే ఇంకోటి కంపెనీ వస్తే అభివృద్ధి చెందిన దేశం కాదండి. వ్యవస్థల్ని బలోపేతం చేస్తే ఈరోజు చంద్రబాబు ఉన్నా, రేపు ఇంకొకరు వచ్చినా వ్యవస్థలే రాష్ట్రాన్ని నడుపుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇక్కడ ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది దొరికితే. ప్రతిసారి అందరినీ చెక్ చేయలేకపోవచ్చు, కానీ దొరికితే వాడికి శిక్ష పడుతుంది. అలా దొరికినప్పుడు పోలీసు వదిలేస్తే పోలీసుకి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. పోలీసుడికి ఆ భయం ఉంటుంది. అండ్ పోలీసుల్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. రూలింగ్లో ఉండామా లేకపోతే రూలింగ్లో లేమా, కులగజ్జి ఉందా, మతభావం ఉందా, ఇవేం ఉండదు. నేను నా డ్యూటీ చేస్తున్నా. అక్కడ తాగి వచ్చిన వ్యక్తి సామాన్యుడైనా, బిజినెస్ మ్యాన్ అయినా, క్రికెటర్ అయినా, స్పోర్ట్స్ పర్సన్ అయినా, లేకపోతే పాలిటీషియన్ అయినా, నేను తాగి వచ్చిన వాడిని పట్టుకున్నాను అంతే. ఇంకా మీరు ఏదైనా చేసుకుంటారేమో, నేను రిపోర్ట్ పంపిస్తాను, మీరు చేసుకోండి. అక్కడ పోలీస్ వ్యక్తి ఆయన డ్యూటీ చేశాడు. అలాగే ఒక
పాల వ్యవస్థను ఎవరైనా ఏర్పాటు చేస్తే తనిఖీ చేసే అధికారులు కూడా వెళ్ళి నేను తనిఖీ చేస్తున్నాను, నేను సరిగా తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వకపోతే నా ఉద్యోగం ఊడుతుంది అన్న భయం ఆ తనిఖీ చేసే వాళ్ళకుంటే ఇటువంటి వాటిని అరికట్టవచ్చు. కానీ దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న దరిద్రం అండి, తప్పుల్ని జరగనిస్తారు. ఎందుకంటే తప్పుల్ని జరగనిస్తేనే ఇగో 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 వాళ్ళు తప్పు చేశారని బురద జల్లేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ 16 ప్రాణాలు గాల్లో ఎగిరినాయి, ఎవరికి కూడా దాని గురించి పట్టదు, ఏ రాజకీయ నాయకుడు పెద్ద పట్టించుకోడు. నువ్వు తప్పు చేసావా, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావా. ఇప్పుడు 16 ప్రాణాల కంటే మనోభావాలు పెద్దదనమాట, చాలా పెద్ద ఇష్యూ, మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. అది కూడా ఏది నిజంగా మనోభావాలు దెబ్బతినేలాగా చేసింది వాళ్ళే. నేను చెప్పేది తిరుమల లడ్డు ఇష్యూ అండి. తిరుమల లడ్డు వల్ల ఒక్కరైనా చనిపోయినారని ఎక్కడ మనం చూడలేదు. ఇదేదో నేను తిరుమల లడ్డులో కల్తీ లేదు, లేకపోతే కల్తీ జరిగితే మంచిది, అది కాదండి పాయింట్. చనిపోయినట్లు ఎక్కడ లేదు, కానీ కల్తీ జరగకూడదు. ఎలా కల్తీ జరిగింది? సిబిఐ వాళ్ళు ఆ సిట్ రిపోర్ట్ ఏమి ఇచ్చారు? ఆ ప్లాంట్కు వెళ్ళినప్పుడు, బోలేబాబా డైరీకి వెళ్ళినప్పుడు ఎవరు వీళ్ళు ఉంటారు కదండి, ప్రొక్యూర్మెంట్ టీం ఉంటుంది కదా తిరుమల నుంచి, సామాన్య అధికారులు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్కు కక్కుర్తిపడి ఇక్కడ అంతా బాగుందని చెప్పేసి వాళ్ళు సంతకాలు పెట్టినారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఆ టీటీడీలో పనిచేసే అధికారి ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు బోలేబాబా డైరీ దగ్గరికి నువ్వు సెల్ ఫోన్ తీసుకొని బాగున్నట్టు పెట్టు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తారండి. ఆ వ్యక్తికి ఉండాల భయం. ఇప్పుడు నేను సెల్ ఫోన్ కోసం కక్కుర్తిపడి అక్కడ నెయ్యి లేకపోయినా నెయ్యి ఉందని చెప్పేసి నేను సర్టిఫికెట్ ఇస్తే తెలిస్తే నా తోలు తీస్తారనే భయం ఉంటే ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకో 100 మంది ఉన్నా కానీ అక్కడ పోయి నెయ్యి ఉంది అని చెప్పేసి సంతకాలు పెట్టరు. వ్యవస్థలు రన్ చేస్తాయి. ఇప్పుడు వ్యవస్థలు పకడ్బందీగా ఉంటే దేశాలు, రాష్ట్రాలు వాటెంతకవే నడుస్తాయండి. ఇప్పుడు మంచి వ్యక్తి కోసం ఎలా వెతుకుతామండి? ఇంటర్వ్యూ చేసినప్పుడు అందరూ మంచి వాళ్ళలాగే ఉంటారు. ఈ పని ఇలాగే చెయ్యాలి. ఎందుకు వచ్చినాయి పోలీస్ స్టేషన్లు? ఎందుకు వచ్చినాయి చట్టాలు? తప్పులు చేస్తున్నారు, తప్పులు ఎక్కువైతున్నా కాబట్టి ఆ తప్పుని కంట్రోల్ చేయడానికి పోలీస్ స్టేషన్లు వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తుంగలో దొక్కి బోలేబాబా దగ్గర నెయ్యి ఉంది అని చెప్పేసి ఇక్కడ టీటీడీ అధికారులు అక్కడికి వెళ్ళి సంతకాలు పెడితే సెల్ ఫోన్ కోసం కక్కుర్తిపెట్టి ఇంకా వ్యవస్థలు చక్కగా ఎట్లా రన్ చేస్తాయండి? ప్రతి చోట మనం మంచి వాళ్ళని వెతికి పట్టుకోలేం. ఎట్లా పట్టుకుంటాం? ఎవరు పట్టుకుంటారు? వ్యవస్థలు పకడ్బందీగా ఉండాలండి. లెట్ us మేక్ ద సిస్టమ్ స్ట్రాంగ్ అండ్ సిస్టమ్స్ విల్ రన్ ద డిపార్ట్మెంట్స్. కానీ ఆ వ్యవస్థని సిస్టమ్స్ రన్ చేస్తాయి. ఆ టీటీడీ అధికారి ఎక్కడికైనా పోయి దొంగ రిపోర్ట్ ఇస్తే వాడి జీవితం కథం, వాడికి ఇంకో చోట ఉద్యోగం రాకూడదు, వాడి సివి ఎవరు కూడా టచ్ చేయకూడదు, వాడి ఏదో ఒకటి ఉంటుంది కదండి, సిబిల్ స్కోరింగా, క్రెడిట్ రేటింగా, లేకపోతే వాడిపైన ఒక మార్క్ వేస్తే వాడు నెక్స్ట్ ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ మార్క్ చూస్తే ఎవడు వాడికి ఉద్యోగం ఇవ్వద్దు అనే రూల్ పెడితే ఆ ప్లేసులో ఇంకొకటి వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ఈ ఉద్యోగం చేసేది నాకు వచ్చే జీతంని నేను తీసుకొని చేస్తున్నాను, ఆ జీతానికి నేను ఓకే చేసి ఆ రోజు ఉద్యోగానికి అప్లై చేశాను. సపోజ్ 60,000 జీతం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు 60,000 చాలు, ఆ 60,000లోనే నేను కుటుంబాన్ని పోషించుకుంటాను అని వాడు డిసైడ్ అయ్యి వాడు ఉద్యోగం చేస్తే ఏ సమస్య ఉండదండి. ఆ పేరుకు 60,000 ఉద్యోగం, నాకు 6 లక్షలు కావాలా కాబట్టి నేను అడ్డదారులు తొక్కుతా అంటే ఆ తొక్కకుండా చేయాల్సిన అవసరం వ్యవస్థకు ఉందండి. వ్యవస్థలు పకడ్బందీగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసింది ఇదే అండి. ఆయనకు దానివల్ల చెడ్డ పేరు వచ్చిండొచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏంది ఇంత స్ట్రిక్ట్ ఉన్నారని ఫీల్ అయ్యిండొచ్చు. కానీ వ్యవస్థల్ని గాడిలో పెడదాం అనుకున్నాం. టీచరు 9 గంటలకు వచ్చేసి నువ్వు పాఠాలు చెప్పాలా, దానికోసమే నీకు ఇంటర్వ్యూలు చేసాము, నిన్ను సెలెక్ట్ చేసాము, నువ్వు కూడా ఉద్యోగం తీసుకునేటప్పుడు ఒప్పుకున్నావు. 9కి వచ్చి 4:30కో 5కో వాటెవర్ టైం వెళ్తాను. 9కి వచ్చేసి నువ్వు అటెండెన్స్ చేసుకో అంటే మమ్మల్ని కొత్తగా వచ్చి అటెండెన్స్ చేసుకోమన్నాడు, ఇది తప్పు అంటే ఇంకా మీరు ఉద్యోగాలు చేయడం దేనికి? ఇక్కడ నేను టీచర్లు అంటే అందరు టీచర్లు అనట్లేదండి, 90% మంది మంచిగా చేస్తుంటారు. ఎవడైతే ఏడుస్తున్న 10% గురించి చెప్తున్నా. అంటే పోలీసు వాళ్ళకు నీకు ఎస్ఐకో సిఐకో నీకు ₹1,00,000 80,000 70,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీకు నచ్చే కదా నువ్వు పోలీసు ఉద్యోగం తీసుకున్నావు. నిన్ను ఎవరు బలవంతంగా చొక్కా పట్టుకొని నువ్వు పోలీసు ఉద్యోగం చేయి, తక్కువ జీతం తీసుకొని ఎక్కువ పని చేయని ఎవరు చెప్పరు. నీకు ఆ ఉద్యోగం ఇచ్చేటప్పుడే, నిన్ను సెలెక్ట్ చేసేటప్పుడే విధి విధానాలు చెప్తారు. నీకు నచ్చే కదా నువ్వు ఆ ఉద్యోగం చేస్తావు. నువ్వు మళ్ళీ లంచాలు ఎందుకు తీసుకుంటారండి? ఆడ మళ్ళీ కులభావం, మతభావం దేనికి? అలా తీసుకునే వ్యవస్థలు నాశనం అవుతుందండి. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. కానీ ఇక్కడ దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరో అధికారి పోయి
సెల్ ఫోన్కు కక్కుర్తిపడి బోలే బాబా డైరీలో అంత బాగుందని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే ఎవరైనా కానీ అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్యవేక్షించరండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని పర్యవేక్షించరు. ఈరోజు రాజమహేంద్రవరంలో ఎవరైనా చనిపోయినారు, కల్తీ పాలవాలంటే చంద్రబాబు నాయుడు అన్ని పర్యవేక్షించరు. మనకు వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు పటిష్టంగా లేవు 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 కాబట్టి ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. వ్యవస్థలు పటిష్టంగా ఉంటే కంట్రోల్ చేయొచ్చు, ఇంకా జరిగే అవకాశం ఉంది కానీ కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం మోపే ట్రై చేస్తాడు చంద్రబాబు నాయుడు, దాన్ని రాజకీయం చేస్తాడు. లడ్డు వ్యవహారంలో ఒకరు కూడా చనిపోలేదు, ఎక్కడా ఎవరు చనిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు. హిందువుల పవిత్రతను దెబ్బతీయాలని, లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని, హిందూ మత పవిత్రతను దెబ్బతీయాలని చెప్పేసి ఏవేవో మాటలు చెప్పి పోయినోళ్ళు హిందువులే, ఆడిపోయి బోలేబాబా దగ్గర సంతకాలు పెట్టించుకున్న వాళ్ళు హిందువులే, ఆ బోలేబాబా డైరీ ఓనర్లు వాళ్ళు కూడా నాకు తెలిసి హిందువులే అనుకుంటా. ఇంకా యాడ తప్పు జరుగుతుంది. ఎవరు హిందూ మతానికి అపచారం చేయాలనుకున్నారు అంటే రాజకీయ రంగు ఎలా పులుముతారో చూడండి. ఈరోజు 16 మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు హయాంలో, నాకు సంబంధం లేదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవడో ఏదో తప్పు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం. ఈరోజు నాకు సంబంధం లేదు, అందుకనే చంద్రబాబు నాయుడు గారు, నేను కోరేది ఒకటే, మీకు 75 ఏళ్ల వయసు ఉంది, విజ్ఞతతో ఆలోచించాలి. ప్రతిదానికి రాజకీయ రంగు పులిమి 2024లో కులభావంతో గెలిచడం, 2029లో మతభావంతో గెలుద్దామని చెప్పేసి మతాల్ని రెచ్చగొట్టాలనుకోవడం దరిద్రం, దౌర్భాగ్యం. నాకు కోపం వచ్చేది అక్కడే అండి. ఈరోజు రాజమహేంద్రవరంలో ఇట్లా జరిగితే నేను చంద్రబాబు నాయుడు మీద బురద చల్లొచ్చు, చంద్రబాబు నాయుడు మీద బురద చల్లినా మళ్ళీ ఇటువంటి పునరావృతం అవుతాయి. చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొక నాయుడు ఇంకొక రెడ్డి వాళ్ళు వస్తాంటారు పోతాంటారు. కానీ వ్యవస్థలు అనేవి అట్లే ఉంటాయి. వ్యవస్థని పకడ్బందీగా మనం రన్ చేసుకుంటే ఇటువంటి అనర్థాలు జరగవు. స్ట్రిక్ట్గా ఉండాలా. నేను ఇదే విషయం ఆ రోజు ఏదో ఒక కర్నూలు అతను బన్ను విషయంలో గొడవైనప్పుడు కూడా, ఇప్పుడు బండ్లు ఇట్లా తయారు చేసి పంపిస్తున్నారంటే వ్యవస్థ పెట్టండి, అడిగి టెస్ట్ చేయండి. నాయనా మేము టెస్ట్ చేసేది మిమ్మల్ని శిక్షించడానికి కాదు, ఈ నార్మ్స్ మీరు పాటించాలి, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున చేసేటప్పుడు కూడా, లేకపోతే ఇంకొకసారి వస్తే మీకు మూసేస్తాము అంటే వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువైంది అనుకోండి, డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేయాలి, తప్పదు, లేదా వేరే బిజినెస్ చూసుకోవాలి. అంతేగాని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడకూడదు. నేను చెప్పేది పాలైనా, కోవా అయినా, బన్ అయినా ఏదైనా అంతే అండి. అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయకోకుండా ఒక ఆకాశ హర్మ్యం వచ్చింది, అబ్బా డెవలప్డ్ కంట్రీ మాది, పిట్టల్లా రాలిపోతున్నారండి పేద ప్రజలు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానీ ఇంకొకరు కానీ అటువంటి పాలు తాగరు. వాళ్ళన్నీ టెస్టులు చేసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక నేను చంద్రబాబు గారి కుటుంబానికి ఏదైనా కావాలని కాదు, ఏ పాలిటీషియన్ కుటుంబమైనా ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళకేం కాదు, డబ్బున్నోడికేం కాదు. ప్రతి చోట పేదవాడు సఫర్ అవుతున్నాడు. ఎందుకు? వ్యవస్థలు అన్నవి సరిగా పనిచేయట్లేదు. కానీ వ్యవస్థని బాగు చేద్దామన్న ధ్యాస లేకుండా చంద్రబాబు నాయుడుకి ఎంతసేపు రాజకీయంగా మైలేజ్ తెచ్చుకుందాం, హిందూ మతాన్ని వాడుకుందాం, హిందువులను రెచ్చగొడదాం, తద్వారా పబ్బం గడుపుదాం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నేను స్టేట్స్మెన్ అయితే, నేను రాజకీయ నాయకుడిని అయితే, నేను పరిపాలన చేసే దాంట్లో ఉంటే వ్యవస్థల్ని పటిష్టం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు ప్రదీప్ అనేవాడు సిస్టమ్ను ఫాలో అవ్వాలి, ఇంకొక XYZ అందరూ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ప్రదీప్ అనేవాడు సిస్టమ్ని ఫాలో అవ్వకపోతే ఎక్కడో చోట దొరుకుతాడు. దొరికినప్పుడు ప్రదీప్కి ఇంకా నెక్స్ట్ ఉద్యోగం ఉండదు, ప్రదీప్ ఏది కూడా చేయలేడు, ప్రదీప్ ప్రొఫైల్ పైన బ్యాడ్ మార్క్ ఉంటుంది, వాడు ఏ ఉద్యోగానికి వెళ్ళినా కానీ ఇది ఉంటుందనే భయం వాడికి ఉంటే వాడు సచ్చినట్టు చేయకోకుండా ఆపేస్తాడండి. వానికి ఆప్షన్ ఉండదు. లేదు నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే ఈ ఉద్యోగం మానేసి ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగాన్ని ట్రై చేసుకో. అంతేగాని నేను ఈ ఉద్యోగం 30,000తో చేస్తా అని చెప్పి నాకు నెలకు 3 లక్షలు కావాలని నేను అడ్డదారులు దొక్కుతా, మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుకుంటా అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఇంకొక ఫోటో కూడా చూపిస్తుంది చూడండి. అదే రాజమహేంద్రవరానికి ఎమ్మెల్యే మనుషులు పిట్టలా రాలిపోతుంటే, ఒకటి మాకు సంబంధం లేదు, అధికారులది సంబంధం అని చేతులు దులుపుకుంటూ, రెండవది వాళ్ళు ఎలా వేషాలు వేసుకుంటున్నారో చూడండి. వేషాలు వేస్తూ మళ్ళా దాన్ని కామెడీ చేసుకుంటూ, ఏదో అసెంబ్లీ ముగిసిన సందర్భంగా ఏదో డ్రామాలు అవి వేసుకుంటూ, మళ్ళా దానికి కూడా 81 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహం. అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమంలో స్కిట్ ద్వారా అందరినీ ఆకట్టుకున్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అని చెప్పేసి ఆయన పేజీలో ఆయన పొగుడుకుంటున్నాడు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేజీలో ఆయన పొగుడుకుంటున్నారు. 81 ఏళ్ళలో కూడా అదే ఉత్సాహం అంట. చూడండి, నాటకాలు వేసుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఏమైనా ఉందా అండి? కొంచెమైనా ఉందా? అంటే ఇప్పుడు మేము దీన్ని ఎందుకు పెద్ద చేయాలా? ఒకటి, మా హయాంలో జరిగింది, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. 2, ఆ అమ్మినోడు కూడా హిందువు. ఇంకా దీంట్లో మత రాజకీయాలు ఎక్కడ చేస్తాం మేము? మతాన్ని ఎట్లా పైకి లేపుతాం? లేపలేం కదా. మత విద్వేషాలను రెచ్చగొట్టం, కొట్టలేం కదా.
ఎమోషన్స్ని మనము ప్రజల ఎమోషన్స్ ఆడుకోలేం కదా. అదే ఒక ముస్లిం ఒక క్రిస్టియన్స్ అప్లై చేసింటే వేసుకున్న సామి రంగా వాళ్ళే ముందు వచ్చేవాళ్ళు. ఎందుకంటే మా క్రెడిట్ కావాలి, మా క్రెడిట్ కావాలి, మా క్రెడిట్ కావాలి. ఈ ఆమె ఏం బతుకులు రా స్వామి. నిజంగా నేను చెప్తున్నాను కదండి, అంటిల్ అండ్ అన్లెస్ ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేసేంత వరకు దేశం బాగుపడదండి. ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రాజకీయ నాయకుడు వచ్చేసి ఒక కొత్త ఐడియా ఇంప్లిమెంట్ చేసి అవన్నీ మళ్ళా అవి రూపుదాల్చి అవి ఒక కొలిక్కి రావాలంటే అది జరిగే పని కాదు. వ్యవస్థలు పటిష్టంగా ఉంటే రాజకీయ నాయకుడు ఏ వచ్చినా, బి వచ్చినా, సి వచ్చినా ఆ వ్యవస్థలు అట్లే రన్ అవుతుంటాయి. ఎవరు కూడా వ్యవస్థలో చేతులు పెట్టకూడదు, వేళ్ళు పెట్టకూడదు. అంతో ఇంతంగా చేయాలంటే బెటర్ చేయగలరు, కానీ దాన్ని వర్స్ట్ చేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే అండి. పిల్లలకి స్కూల్లో పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఉన్నారు, ఇప్పుడు ఎవరు తీసేయలేరు. దానికోసమైనా కానీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు పేదవాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. కానీ ఇప్పుడు ఆ ఫుడ్ కూడా నాసిరకంతో ఉండి ఎంతమంది పిల్లలు నేలకేసి కొట్టి బకెట్లో ఫుడ్ వేసి వెళ్ళి ఎంతమంది గొడవ చేస్తున్నారు. నారా లోకేష్ దృష్టికి కూడా వెళ్ళింది అది. నారా లోకేష్ క్షమాపణ కూడా చెప్పాడు. అంటే ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. 9 గంటలకు రావాలి, టీచర్లకు ఇది మంచిది, పిల్లలకు మంచిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. పోలీసులు కూడా మీ ఉద్యోగం మీరు చేయాలి. వాస్తవం అండి. ఇంతకుముందు గవర్నమెంట్ ఆల్కహాల్ అమ్మితే పోలీసులకి లంచాలు తగ్గిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళా అందరినీ అనట్లేదండి, తీసుకునే పోలీసులు, లంచం తీసుకునే పోలీసులకి లంచాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ లోకల్ వాళ్ళే అమ్ముతుంటే ఎంఆర్పి పైన రేట్లు పెంచుతారు. కల్తీ సారా లేకపోతే కల్తీ మద్యం అమ్ముతారు. పోలీసు వాళ్ళకు మామూలు పోతాయి నెలకి. వ్యవస్థలు ఎట్లా బాగుపడతాయండి? వ్యవస్థలు ఎలా బాగుపడతాయి? ప్రతి డిపార్ట్మెంట్లో అండి డబ్బు తీసుకునే ఒక అధికారి ఉంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం నాశనం అవుతుంది. స్ట్రిక్ట్గా ఉండే ఒక అధికారి ఉంటే ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా పనిచేస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. నేను అడిగేది ఏంటంటే ఉద్యోగం చేసే వాళ్ళని, అంటే జస్ట్ ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి, నేనేదో గొప్పోని మీరు తప్పు చేస్తున్నారని కాదు. మీరు ఉద్యోగంలో చేరేటప్పుడే ఈ జీతానికి నేను పనిచేస్తానని మీరు ఓత్ తీసుకుంటారు. మీరు ఆ జీతం నాకు చాలని మీరు ఒప్పుకునే ఉద్యోగంలో చేరుతారు. ఇంకా లంచాలు దేనికండి? లంచాలు దేనికి? ఆశకు హద్దు ఉండాలి, ఇంకా దానికి హద్దే ఉండదు. ఒకసారి చెయ్యి జాసి డబ్బులు అడగడం మొదలు పెడితే అది ఎక్కడికో వెళ్తుంది. మధ్యలో ఎన్నో ప్రాణాలు ఇట్లా రాజమహేంద్రవరంలో ఇంకో చోట ప్రాణాలు ఎగిరిపోతూనే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ శాపం ఆ పాపం మీకు కూడా తగులుతుంది. వద్దు. మీరు తీసుకునే జీతం అది కూడా పేదవాడి రక్తం స్వేదం. ఆ జీతానికి మీరు హ్యాపీగా పనిచేయండి. లేదు నాకు ఈ జీతం సరిపోవట్లేదంటే వేరే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చూసుకోండి. వ్యవస్థల్ని బాగు చేసుకుందాం.